నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం రైతులను అసలు పట్టించుకోలేదు, రైతుల సమస్యలపై పట్టించుకోలేదు అంటూ బంగారుపాలెంలో ఈ రోజు పర్యటించారు. మరి ఈ పర్యటన ద్వారా అసలు ప్రజలకు ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఈ పర్యటనలో ఆయన చెప్పింది ఏంటి, మొత్తానికి ఈ పర్యటన సక్సెస్ అయిందా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అసలు రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, తోతాపూరి మామిడి రైతులను అన్యాయం చేస్తుంది, అండగా నిలవట్లేదు అని చెప్పి ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించారు సార్. అసలు ఈ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారు, ఈ పర్యటనలో ఏం చెప్పారు, మొత్తానికి ఈ పర్యటన సక్సెస్ అయిందంటారా, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా సక్సెస్ అయింది. మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇది ఫోటో. ఇది జగన్మోహన్ రెడ్డి కారు. ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఆ చుట్టుపక్కల మనుషులు చూడండి, ఒక్కడు కూడా లేడు, మొత్తం ఎవరు లేరు. ఇక్కడ ఈ కారును పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఎంతమందో తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది కారును పట్టుకొని వేళ్లాడుతున్నారు. 15 మంది దీని మీద కారును పట్టుకొని వేళ్లాడుతుంటే ఒక వైసీపీ నాయకుడు కింద పడ్డాడు, దెబ్బలు తగిలినాయి. అతని అదృష్టం బాగుంది, ఇంకా భూమి మీద అతనికి నూకలు ఉన్నాయి, లేకపోతే సింగయ్య టైపులో అయి ఉండేవాడు. సింగయ్యకి ఏమైందో తెలుసు కదా, సింగయ్య మొత్తం మెడ మీద నుంచి పోయింది కారు. జగన్మోహన్ రెడ్డి కారు ఇదే ఫార్చ్యూనర్ కారు, ఇటువంటి కారే. అంటే ఇట్లా ఎక్కించచ్చా? ఇంకొకటి నా దగ్గర వీడియో ఉంది కానీ ఫోటో లేదు. ఒక చిన్న పాప, ఆ అమ్మాయిని కారు బానెట్ మీదకి ఎక్కించారు. కారు బానెట్ మీదకి జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీదకి ఒక చిన్న పిల్లని ఎక్కించారు. ఎక్కిస్తారా ఎవరన్నా? మొన్ననే కదా కారు కింద పడి ఒక అతను చనిపోయాడు. కారు బానెట్ మీదకి ఎక్కిస్తావా చిన్న పిల్లని, ఆడపిల్లని? ఇంకొక పెద్ద ఒక ముసలామని తీసుకొచ్చారు. ఆ ముసలామని తీసుకొచ్చి ఆమెకి ముద్దులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫోటోషూట్ల గోల్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళావు. మామిడి రైతుల్ని పరామర్శించి ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇచ్చి నువ్వు తాడేపల్లిలో వెళ్తావో లేకపోతే ఎలహంక ప్యాలెస్కి వెళ్తావో వెళ్ళు. ఈ మధ్యలో ఈ ఫోటోషూట్లు ఏంటో నాకు అర్థం కావట్లా. ఫోటోషూట్లు చేసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ ఫోటోషూట్ కోసం మామిడి రైతులు మొత్తం తీసుకొచ్చి అసలు మామిడికాయలన్నీ గిట్టుబాటు ధర రావట్లేదని రోడ్డు మీద పారబోస్తున్నారనేది ఇంకొక ఫోటోషూట్. నేను ఇందాక చెప్పింది మనుషులది. ఇది ఫోటోషూట్ ఏంటంటే మామిడి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి వాళ్ళు పారబోస్తున్నారని. దానికోసం అని చెప్పి ఒక 5 ట్రాక్టర్లని ముందరే సిద్ధం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందరే రెడీ చేసుకున్నారు. ఏపీ 03AA0218, ఏపీ 20U9212, ఏపీ 03M018, ఏపీ 3S8542, ఏపీ 3TB 5532. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి చెందిన ట్రాక్టర్లు. ఇంకో విషయం ఏంటో తెలుసా? తోతాపూరి మామిడి ఇప్పుడు బంగారుపాలెంలో లేదు. చిత్తూరు జిల్లాలో సీజన్ అయిపోయింది. రైతులందరూ పంట అమ్మేసుకున్నారు. పల్పు ఫ్యాక్టరీలకి వీటికి అమ్మేసుకున్నారు. పల్పు ఫ్యాక్టరీలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి. అతను రైతులకు అన్యాయం చేసేసాడు. రైతులకి ప్రభుత్వం ఆదుకున్నది. మీరు ఖచ్చితంగా 8 రూపాయలు ఇవ్వాల్సిందే, మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి 12 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేలాగా చేశారు. 12 రూపాయలు వచ్చేలాగా చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళి ఏం చెబుతున్నాడు? చంద్రబాబు ప్రభుత్వం గాడిదలు కాస్తున్నదా అని అడుగుతున్నాడు. కర్ణాటక తోతాపూరి మామిడి కొంటూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం గాడిదలు కాస్తున్నదా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు గాడిదలు కాయట్లా. గాడిదలు కాస్తున్నది ఎవరో, అధికారంలో ఉన్నప్పుడు కాసింది ఎవరో అందరికీ తెలుసు. ఇక్కడ
మొత్తం సీజన్లో ఎప్పుడు 6 నెలల ముందు నుంచి బంపర్ క్రాప్ రాబోతున్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి క్రాప్ తొందరగా వచ్చేసింది. వాళ్ళందరికి కూడా మొత్తం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. రాకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం 170 కోట్లు 180 కోట్లు ఖర్చు పెట్టేసింది. మొత్తం ₹4 సబ్సిడీ ఇచ్చింది ఈ పల్పు పరిశ్రమలు ఇవి ఇచ్చే దాని మీద. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే లోపల ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పల్పు కంపెనీలన్నీ కూడా కిలో ₹2 ₹3 కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతులు తోతాపూరి రైతులు పంట మొత్తాన్ని తీసుకొచ్చి పారబోసారు, రోడ్డు పక్కన పారబోసారు. అంటే వాళ్ళ హయాంలో జరిగింది ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఆ రోజున నేను ₹22 నుంచి ₹29 ఇచ్చానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పచ్చాబద్ధం. ₹2 ₹3 కన్నా ఎక్కువ ఇవ్వాల. మామిడి రైతులు అల్లాడిపోయారు. ఈ రోజున ప్రభుత్వం ₹12 ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఏం చెప్తారు? కర్ణాటక ₹12 ఇస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక ఇస్తున్నది ₹8, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది ₹12. ఇవన్నీ చేశాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఫోటోషూట్ కోసం ఈ ట్రాక్టర్లను రెడీ చేసుకున్నాడు. ఆ ట్రాక్టర్లలో తోతాపూరి మామిడి పళ్ళు తీసుకొచ్చాడు, రోడ్డు మీద పోసాడు. అది తొక్కుకుంటూ పోయారు. ఏ రైతైనా తను కష్టపడి పండించిన పంటని ఆ విధంగా రోడ్డు మీద పోసి తొక్కుకుంటూ పోతాడా? ఈ రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిప్రాయం అది. అతని ఫోటోషూట్ తప్ప వేరే ప్రయారిటీసే లేవు. మొత్తం అక్కడ ఎట్లా కొట్టుకున్నారంటే వీళ్ళకి సంబంధించిన వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి మందు ఇచ్చి పిలిపించారు. 2 గ్రూపులు కొట్టుకున్నాయి. 2 గ్రూపులు చితకబడ కొట్టుకుంటే చంద్రగిరి నుంచి వచ్చిన కార్యకర్తని ఇక్కడ పోలీసులు కొట్టారు అని చిత్రీకరించాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రగిరి నుంచి బంగారుపాళ్యం ఎందుకు వచ్చాడు? నువ్వు బంగారుపాళ్యం రైతుల్ని పరామర్శించడానికి కదా నువ్వు వెళ్ళింది. మరి చంద్రగిరి నుంచి బంగారుపాళ్యం ఎందుకు వచ్చాడు? అతను రైతు కాదు, పాడు కాదు. అక్కడ ఎవడు రైతులు లేరు, అందరూ కూడా ఈ వైసీపీ మోకలే. అంటే వాళ్ళే జన సమీకరణ చేశారని వాళ్ళు జన సమీకరణ చేసుకున్నారు. నీకు జన సమీకరణ చేసుకొని నువ్వు చంద్రగిరి నుంచి తెస్తే అతనితోటి ఈ పుత్తూరు వాళ్ళకి తేడా వచ్చింది. కొట్టుకున్నారు, 2 గ్రూపులు కొట్టుకున్నారు. ఒకడికి తల పగిలింది. ఆ తల పగిలిన వాడిని పరామర్శించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద డ్రామా వేస్తే ఎస్పీ నథింగ్ డూయింగ్, నువ్వు పోవాల్సిందే అన్నాడు. ఇంకొక పని చేశాడు. బంగారుపాళ్యంలోకి రావటానికి ముందు పోలీసులకేమో ఒక రూట్ ఇచ్చాడు. ఆ రూట్ కాకుండా ఆ రూట్లో పోలీసులంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? వేరే రూట్ నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అంటే అక్కడి నుంచి వెళ్తే మొత్తం పోలీసులు ఉండరు కదా, తొక్కిసలాట జరగాలి అన్న మళ్ళీ అదే ప్లాన్. ఈసారి పోలీసులు మొత్తం బారికేడ్లు అడ్డం పెట్టేశారు. బారికేడ్లు అడ్డం పెట్టి నువ్వు ఇచ్చిన రూట్ ఏంటి, ఆ రూట్లో పో, అంతేగాని నీ ఇష్టం వచ్చిన రూట్లో నువ్వు పోవటానికి వీలు లేదని చెప్పి పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. దాంతో చచ్చినట్టు పోలీసులకి ముందు వైసీపీ లీడర్లు చెప్పిన రూట్లోనే పోయాడు. మీరు ఎక్కడన్నా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఒక రూట్ ఇస్తాడు, ఆ రూట్లో పోలీసులు పెడతారు. ఆ పోలీసులందరూ మొత్తం అంతా రోప్ పార్టీలతో సహా రెడీగా ఉంటాయి. ఇతను ఇంకో రూట్లోకి వెళ్తాడు. రోప్ పార్టీలు ఇవ్వలేదంట, రోప్ పార్టీ ఇవ్వలేదు, నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటాడు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిజం చెప్పాడు. నేను వస్తున్నానని చెప్పి 2000 మంది పోలీసులను పెట్టారని నిజం చెప్పాడు. ప్రతిసారి పెట్టారు, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళావు. ఇది జరిగింది. ఇదంతా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అంతా అబ్జర్వ్ చేసింది. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్, ఒక ఈవెంట్ని ఎట్లయితే మేనేజ్ చేస్తారో, పెళ్ళికి
వాటికి ఈవెంట్ మేనేజర్లు ఉంటారు కదా, అట్లా చేసి ఇవాళ అయితే కారు బానెట్ మీదకి ఒక పసిపిల్లని ఎక్కిచ్చారు. అదృష్టవశాత్తు ఆ పిల్లకేం కాలే. ఓ పెద్దామని తీసుకొచ్చారు, అదృష్టవశాత్తు ఆమెకేమీ కాలే. ఏదో ఒకటి కావాలనే వీళ్ళ ప్లాన్. అతనికి 2 వైసీపీ గ్రూపులు 2 కొట్టుకొని ఒకతను చంద్రగిరికి సంబంధించిన వైసీపీ కార్యకర్త గాయపడితే అక్కడ బంగారుపాళ్యం ఎస్ఐ పక్కనే ఉండి ఆ గుంపుని చెదరగొట్టి ఇతనికి కట్టుగట్టి అంబులెన్స్లో పంపిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చెప్తాడు తెలుసా? పోలీసులు లాఠీచార్జ్ చేశారంట. పోలీసులు లాఠీచార్జ్ చేసింది ఎందుకు? గుంపుని చెదరగొట్టి వాడిని కాపాడటానికి. ఆ చంద్రగిరి నుంచి బంగారుపాళ్యం వచ్చిన వైసీపీ కార్యకర్తని కాపాడటానికి, గుంపుని చెదరగొట్టడానికి అక్కడ పోలీసులు ఆ గుంపుని చెదరగొడితే, అంటే ఆ లాఠీ చార్జ్ చేయకపోతే మరో సింగ్ అయ్యేవాడు అంటారు. అంతే కదా మరి. లాఠీ చార్జ్ కూడా కాదు, పోలీసులు తోశారు అటు ఇటు, వాళ్ళందరినీ తోసి పంపించారు, వాళ్ళందరినీ చెదరగొట్టేశారు, వీడిని తీసి అంబులెన్స్లో ఎక్కించారు. ఆడు కట్టు పీక్కొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడొక పెద్ద అది చూసి ఈయన పోలీసులు కొట్టారు అని చెప్పాడు. పోలీసులు కాదు కొట్టింది, నీ పార్టీ కార్యకర్తలే. మీకు ఇంకొక వీడియో చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానమ్మా. ఎట్లా ఎగబడుతున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తిడుతున్నాడు. వాళ్ళ సెక్యూరిటీ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ. అతను తోస్తున్నాడు కార్యకర్తల్ని. ఇతను చూడండి వెనక నుంచి లాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేతిని. ఇది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నేర్పిన క్రమశిక్షణ. ఎంత దారుణంగా చేస్తున్నారో చూడు. దానికి చేతికి ఉంగరం పోతుందేమోనని, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాన్ని అసలు ఎగబడుతున్నారు. అందరూ మొత్తం మందు కొట్టున్నారో గంజాయి కొట్టున్నారో తెలియదు, అందరూ కూడా ఎగబడుతున్నారు, పీకుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికే చిరాకు పుట్టింది. వాళ్ళని తిట్టాడు, బూతులు తిట్టాడు. తన పార్టీ కార్యకర్తల్ని బూతులు తిట్టాడు. ఎట్లా లాగుతున్నారో చూడు వెనక నుంచి. అంటే నువ్వు ఎటువంటి ఎలిమెంట్స్ని, ఎటువంటి వాళ్ళని నువ్వు పెంచి పోషిస్తున్నావో చూసుకో. ఆ గ్యాంగు, తోడేళ్ల గ్యాంగు నీ మీదకే ఎగబడుతున్నది. పోలీసులు చెప్పింది విను. పోలీసులు ఎట్లా చెబితే అట్లా ఫాలోగా, నువ్వే సేఫ్గా ఉంటావు. ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రప్ప అనుకుంటూ వస్తున్నారని నిన్నటి వరకు, ఈరోజు పొద్దున వరకు సంతోషపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే రప్ప గ్యాంగు తన మీదకి ఎమ్మడబడ్డది. పీకుతున్నారు, అటు పీకుతున్నారు, ఇటు పీకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగిన సంఘటన, ఇప్పుడు నేను చూపించిన వీడియో నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పోలీసులు రిస్ట్రిక్షన్ పెట్టేది వాళ్ళు చేయలేక కాదు, నువ్వు ఇబ్బంది పడతావని వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఈ రోజున కూడా పోలీసులు వైఫల్యం చెందారు అని చెప్పటానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. పోలీసులు వినలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్. వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏ రూట్ అయితే ఇచ్చావో ఆ రూట్లోనే పో అని చెప్పారు. దాంతో చచ్చినట్టు అదే రూట్లో పోయాడు, వచ్చాడు. మామిడి రైతులందరూ కూడా, అక్కడున్న మామిడి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది, సీజన్ అయిపోయింది, ఇప్పుడు క్రాప్ రావట్లేదు. ఇందాక నేను చదివిన ట్రాక్టర్లన్నీ కూడా బెంగళూరు నుంచి తెచ్చుకున్న తోతాపూరి మామిడికాయలు అవి అక్కడ పండిన చిత్తూరు జిల్లాలో పండినవి కాదు. అవి తీసుకొచ్చి డ్రామా చేద్దాం అనుకున్నాడు. ఆ డ్రామా ఎక్స్పోజ్ అయింది. రైతులు ఎవరికి గిట్టుబాటు ధర రావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్న రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సింది ఒక్కటే, పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. జగన్మోహన్ రెడ్డి టేక్ కేర్. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలా లేదు అని ఇది ఒక డ్రామా ఫోటోషూట్లా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.